అడుగుతున్నాం కదా. అదే తప్పయ్య. ఏమండి ఉమ్, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. మీ నాన్నకు కాల్ చేయి. ఏమండి కరెంటు బిల్ వచ్చింది. మీ నాన్నకు కాల్ చేయి. ఏమండి ఉమ్, ఇంట్లో బియ్యం అయిపోయాయి. ప్రతిదీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ నాన్నకు కాల్ చేసి అడుగు. అదేంటండి ఏదైపోయానో మా నాన్నకు చెప్పమంటున్నారు. ఎందుకో నేను చెప్తా విను. మనకి ఎవరైనా ఏదైనా బాక్స్ లో పెట్టి పంపించారనుకో, మళ్ళీ వాళ్ళకి బాక్స్ ఇచ్చేటప్పుడు ఖాళీ బాక్స్ ఇస్తామా? ఏదైనా పెట్టిస్తాం కదా. అట్లాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఉత్తి చేతులతో పంపిస్తామా? ఏదైనా ఇచ్చే పంపిస్తాం. కనీసం అడుక్కు తినేవాడు వచ్చినా గానీ వాడికి కడుపు నిండా భోజనం పెడతాం కదా, అవునా కాదా? అట్లాగే ఒక ఇంటికి పిల్లని పంపించేటప్పుడు మీ నాన్న ఉత్తి చేతులతో ఎలా పంపిస్తాడే? అర్థమయ్యిందా? ఇప్పటికైనా మీ నాన్నకి కాల్ చేసి నీకు రాబోయే దాని గురించి అడుగు. అదే తప్పయ్య. పెళ్ళప్పుడు మీరే కదా కట్నం వద్దని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నాం కదా, అడుగు. ఏదో మొహమాటానికి వద్దంటే నిజంగానే ఎవడా?